ఆత్మబంధు నమో నమ. మనం రోజు కూడా జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. నిన్న కూడా జీవితాన్ని ధర్మానికి ముడివే అని తెలుసుకున్నాం అన్నమాట. అయితే 4 పాదాలు ఎలాగో అగ్ని, దొంగ, గంగ, రాజు, దానికి కూడా 8 పార్శ్వాలు ఉన్నాయన్నమాట. 1 విద్య, 2 అధ్యయనం అన్నమాట, 3 దానము, 4 తపన, 5 సత్యం కావాలంటే ధైర్యం కావాలంటే స్థైర్యం ఉండాలి, సహనము ఉంటే సమయాన్ని చూసుకొని 8 కోణాల నుండి నువ్వు పైకి రాగలవు అనమాట. కాబట్టి చూడండి, ఎంతో ఇంపార్టెంట్. ధర్మానికి జీవితాన్ని ముడివేస్తే నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. నీకు తెలిసిన దాన్ని 10 మందికి చెప్పు, లేదా నువ్వు పాపం తొలగించుకోవాలంటే దానం చెయ్యి. ఏమి చేయకుండా కూడా నువ్వు ఏదైతే ఉందో నీకు ఏదో గుణం ఇచ్చింటాడు, అది పంచు, 10 మందికి పంచు. నిజావా ఏముంటే అదే పంచుతావు. కాబట్టి ఎప్పుడైతే సత్యవంతంగా ధైర్యంగా ఉంటావో అప్పుడు జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్తావు. కాబట్టి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా జీవిస్తాము. ఇప్పుడు శ్రీరామనామం వస్తుంది ఇంకా రేపు. రామలోనే 3 బీజాక్షరాలు ఉన్నాయి, రకారము, మకారము. రా అంతా కూడా తేజస్సులు 3 ఉన్నాయన్నమాట. కాబట్టి దాన్ని ఎట్లా పొదిపుచ్చుకోవాలనేది ఇంకా చూస్తాము రేపటి దినం. జై గురుదేవ్, శుభం భయాత్.